హరే కృష్ణ. ఈరోజు బంగ్లాదేశ్లో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. లేటెస్ట్గా చిన్మయ్ కృష్ణదాస్ అనే బ్రహ్మచారిని వాళ్ళు అరెస్ట్ చేశారు. మరి ఆగస్టు 5 రోజు ఎంత దారుణం జరిగింది బంగ్లాదేశ్లో అంటే ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉండిపోయారు. ప్రతి హిందూ యొక్క కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ప్రతి హిందూ యొక్క ఇంట్లో వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఇప్పుడే కాదు, ఇంత ముందు కూడా ఎన్నోసార్లు దారుణాలు జరిగాయి. బంగ్లాదేశ్లో ముస్లిమ్స్కి ఫ్రీడమ్ ఏంటంటే ఏ హిందూ యొక్క ఇంటికి కానీ వాళ్ళ యొక్క షాప్ కానీ వెళ్ళేసి అక్కడ ఉన్న వస్తువులన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎవరు ఏమనలేరు, వాళ్ళపైన కేసు పెట్టినా చేసేది లేదు. కానీ ఈసారి మాత్రం జరిగింది ఏంటంటే ఎప్పుడైతే షేక్ హసీనా యొక్క పార్టీని వాళ్ళు కింద పడేసారు, దాని తర్వాత బిఎన్పి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో అగత్యాలు. వాళ్ళు ఫస్ట్ గోల్ ఏం పెట్టారంటే ఈ హిందువుల పైన దాడి చేయడం. హిందువుల్ని వాళ్ళు ఒక గోల్గా పెట్టుకున్నారు, ఎట్లా అయినా సరే వాళ్ళని చిత్రహింసలు చేయాలని. ఎన్నో దారుణాలు కొడిగట్టారు. చిన్న పిల్లల్ని కూడా చంపేశారు. ఎంతమంది ఆడవాళ్ళని బలాత్కారం చేశారు. నచ్చినట్టుగా పుట్టడం, చిత్రహింసలు చేయడం, చంపడం, ఇదంతా జరిగింది. ఆగస్టు 5వ తారీఖు జరిగిన తర్వాత అది మర్చిపోకముందే ఈరోజు అంటే 2 రోజుల కిందట మళ్ళీ చిన్మయ్ కృష్ణదాస్ అనే ఇస్కాన్ బంగ్లాదేశ్ యొక్క బ్రహ్మచారిని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈ ఆగస్టు 5 నుంచి మొన్నటి వరకు మినిమం 200 దాడులు జరిగాయంట కంటిన్యూగా. ప్రతిరోజు కూడా భయంకరంగా బతుకుతున్నారు వాళ్ళు. ప్రతిరోజు కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, అట్లా బ్రతుకుతున్నారు. ఇటువంటి క్రమంలో ఆ టైంలో కూడా ఎప్పుడైతే ఆగస్టు 5 రోజు అందరి హిందువులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతుంటే అప్పుడు ఇస్కాన్ మాత్రమే అందరినీ ఏకత్రం చేసింది. అక్కడ ఉన్న ప్రతి హిందువుల్ని ఏకత్రం చేసి మీరు భయపడద్దు, అందరం కలిసి ఉందాం, కలిసి పోరాడదాం. ఇస్కాన్ ఎప్పుడు కూడా దాడికి పాల్పడదండి. ఇస్కాన్ అంటే శాంతియుతంగా ఉంటుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పారు. సో ఎప్పుడు కూడా దాడికి పాల్పడదు. కానీ అట్లాంటప్పుడు అక్కడ ఉన్న ఒక ఎడిటర్ ఏం చేశారంటే అమర్ దేశ్ అనే పత్రిక పేరు అమర్ దేశ్. అతను ఏం చేశాడు, అతను మహమ్మద్ రెహమాన్ అతని పేరు. అతను ఏం చేశారంటే ఈ ఇస్కాన్ అనేది ఒక మిలిటెంట్ సంస్థ, ఒక ఆర్మీ మిలిటరీ సంస్థ అని చెప్పేశారు. ఇంకా రెండోది ఏంటంటే ఇది ఇండియా యొక్క సీక్రెట్ ఇంటెలిజెన్స్ యొక్క వీళ్ళందరూ ఏజెంట్స్, R&AW రీసెంట్ అండ్ అనాలిసిస్ విట్, దీని యొక్క వీళ్ళు ఏజెంట్స్ ఈ ఇస్కాన్ వాళ్ళని చెప్పారు. అప్పుడు ఇస్కాన్ ఒక ప్రస్తావన తీసుకొచ్చింది, మీరు ఏ ఆధారం లేకుండా మా పైన ఇంత పెద్ద నింద ఎలా మోపుతున్నారు, మేము ఎక్కడ మిలిటెంట్గా మీకు కనిపించినాము. ఎందుకంటే ఇస్కాన్ చూడండి మొత్తం భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా కేవలం భగవద్గీత మాత్రం ప్రచారం చేస్తుంది, కృష్ణుడి గురించి ప్రచారం చేసి కృష్ణ భక్తిని ప్రచారం చేస్తుంది, దాంతో పాటుగా సమాజ సేవ చేస్తుంది. ఈ బంగ్లాదేశ్లో నేను కూడా వెళ్ళాను. అక్కడ చుట్టుపక్కల అన్ని నదులు ఉంటాయి, చాలా పెద్ద నదులు ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో ఎంత వరదలు వస్తాయంటే చాలా ఊర్లలో వరదలతో పొంగిపోతాయి. అట్లాంటప్పుడు ఇస్కాన్ వెళ్ళేసి అట్లాంటి టైంలో ఇస్కాన్ వెళ్ళి ప్రసాదాలు కూడా తీసుకెళ్ళి వాళ్ళకి బట్టలు కూడా సప్లై చేస్తుంది. అట్లాంటి దాంట్లో ఈ చిట్టగావ్ అనే ఊరు ఉంటుంది. ఇది పుండరీక్ ధామ్ అని అంటారు. పుండరీక్ ధామ్ అంటే రాధారాణి యొక్క తండ్రి వృషభాని దేవుడు, అతను కలియుగంలో పుండరీకుడుగా వచ్చారు. పుండరీక్ విద్య అనేది అది చిట్టగావ్లో ఉంటుంది ఆ ప్లేస్. ఆ చిట్టగావ్లో ఒక పెద్ద ఇస్కాన్ మందిరం ఉంది. దానికి అధినేత ప్రెసిడెంట్ చిన్మయ్ కృష్ణదాస్. అతను కూడా ఎప్పుడైతే ఇటువంటి విధ్వంసకాలు జరుగుతున్నాయో అతను కూడా ఎన్నో ర్యాలీలు తీశారు. అందరిని కూడా చిట్టగావ్లో అందరు హిందువులు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు శాంతియుతంగా. దాని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. అయితే 2 రోజుల కిందట ఎప్పుడైతే ఈ చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా నుంచి వెళ్ళి చిట్టగా వెళ్తున్నారు ఎయిర్పోర్ట్లో, అప్పుడైతే పట్టుకున్నారు. మరి ఏ దాని బేసిస్ మీద పట్టుకున్నారు అంటే ఒక 2 రోజుల కిందట హిందువులు అందరు కూడా ఏకమయ్యారు. అన్ని మతాల వారు, అన్ని హిందూ మతాలు ఏకమయ్యారు. అందరూ ఏకమైన తర్వాత 30,000 మంది దాదాపుగా 30,000 మంది ఒక సభను నిర్వహించారు. ఆ సభలు జరుగుతూ ఉన్నాయి. జరిగేటప్పుడు అక్కడ ఒక బంగ్లాదేశ్ జెండా ఉంది. ఆ బంగ్లాదేశ్ జెండా పైన ఇంకోటి కాషాయ జెండా వెలిసింది. ఒక బంగ్లాదేశ్ జెండా ఉంది, ఆ జెండా పైన ఇంకోటి కాషాయ జెండా ఎగురుతుంది. వీళ్ళ ఆరోపణ ఏంటంటే ఈ కాషాయ జెండా అనేది ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించింది. అక్కడ నిజంగా చూస్తే అది బంగ్లాదేశ్ జెండా అంటే బంగ్లాదేశ్ జెండా కాదు. మరి ఇస్కాన్కి ఏదైనా జెండా ఉందంటే ఇస్కాన్కి ఏ జెండా లేదు.
వాళ్ళు ఏదో రకంగా ఇతన్ని ఒక కారణం చూపించి అరెస్ట్ చేయాలి కాబట్టి వీళ్ళు ఇస్కాన్ జెండాని మా దేశ జెండా పైన ఎగరేశారు కాబట్టి దేశద్రోహ చర్య కింద ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారో పాపం దాంట్లో ఒక ముస్లిం లాయర్ ముందుకొచ్చారు ఇతని తరపున ఫైట్ చేయడానికి. ఇతను వెళ్తూ ఉంటే ఎంతో మంది హిందువులు వచ్చారంటే వేల సంఖ్యలో ఇతన్ని అడ్డుకోవడానికి ఆ పోలీస్ వ్యాన్లో. చాలా మంది ఫ్యాన్ల దగ్గర పడుకున్నారు, మా పైనుంచి వ్యాన్ వెళ్ళనియండి అని. అయితే అక్కడ అంత పెద్ద మూక కదా, సో అందరు కూడా మిలిటరీ వాళ్ళు వచ్చేసి అందరూ కూడా చితకబాదడం మొదలు పెట్టేశారు అందరినీ. ఈవెన్ వాళ్ళు గ్రానైట్ కూడా విసిరేశారు వాళ్ళ పైన, తుపాకులతో పెంచేస్తున్నారు విచ్చలవిడిగా అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు. అట్లా చేసిన తర్వాత ఆ మూకలోనే చనిపోవడం జరిగింది ఆ లాయర్, ముస్లిం లాయర్. సో వీళ్ళు ఏంటంటే 2 కేసులు వేశారు. ఒకటి ముస్లిం లాయర్ని చంపేశారని, రెండోది ఏంటంటే ఈ దేశద్రోహ చర్య కింద వీళ్ళు జెండా ఎగరవేశారని. ఈ 2 విద్రోహ చర్యలు చేశారు, నింద మోపారు. సరే నింద మోపిన తర్వాత ఈ చిన్మయ కృష్ణదాస్ కి బెయిల్ ఇవ్వడానికి కూడా వాళ్ళు నిరాకరించారు. 2 రోజుల నుంచి దాదాపుగా చిన్మయ కృష్ణదాస్ అనే బ్రహ్మచారి ఆ ప్రభు ఇప్పటివరకు ఏమి ఆయనకి అన్నం కూడా సప్లై చేయలేదు, ప్రసాదం సప్లై చేయలేదంట, ఏ లాయర్ని కూడా మాట్లాడడానికి దగ్గరికి రానివ్వట్లేదంట. సో దీన్ని చాలా మొత్తం మన భారతదేశంలో అయితే ఇప్పటివరకు ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే పవన్ కళ్యాణ్ కానీ మన విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు, వాళ్ళకి బంగ్లాదేశ్కి హెచ్చరించారు. చూడండి హిందువులు అక్కడ మైనారిటీల పైన మీరు ఇలా చేయకండి, ఇట్లాంటి విద్రోహ చర్యలు, శాంతియుతంగా ఉండండి అంటే అక్కడ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏమన్నారంటే ఇది మా దేశం యొక్క లోపల విషయం, మీకు ఇది అనవసరం, మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని. ఇది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అండి. ఆల్ ఓవర్ వరల్డ్లో ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు, నేను చూస్తూ ఉన్నాను అన్ని కూడా అని చెప్పేసి. సో ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు యునైటెడ్ నేషన్స్ సహాయం కోసం, ఎట్లా అయినా ఇక్కడ శాంతియుతంగా ఇటువంటి వాతావరణం తీసుకురావాలని చెప్పేసి. సో మన భారతదేశంలో ఉన్న హిందువులందరం కూడా కనీసం భగవంతుడి కోసం ఒకసారి ప్రార్థిద్దాము, అక్కడ శాంతియుతమైన వాతావరణం రావాలని. అదేవిధంగా ఈ కింద లింక్ ఇస్తున్నాను, ఆ లింక్